హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అస్సలు వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ ఏమో చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటా గ్రేవీ తయారు చేసుకొని జీడిపప్పు నువ్వులు కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే నేను ఉల్లిపాయలు మగ్గాక చికెన్ వేసానండి. చికెన్ వేసాక అందులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఒక అరగంట వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేస్తానండి. అప్పుడైతే అందులో వాటర్ అంతా కలిపి బయటకు వచ్చేస్తుంది. అప్పుడే చికెన్ టేస్టీగా ఉంటుంది, లేదంటే అస్సలు బాగోదండి. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే మనం చికెన్ అయితే వాటర్ అంతా పోయే వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి చాలాసేపు. నేనైతే సగం కర్రీ తీసి సాయంత్రానికి వదిలేసానండి. దానికి ఉప్పు కారం అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదైతే సాయంత్రం చపాతీ చేసుకుంటామండి దాంట్లోకి, లేదంటే ఫ్రై అయినా చేసేస్తాను. ఏది కుదిరితే చేస్తాను. అందుకని చెప్పి సగం కర్రీ తీసి పక్కన పెట్టేశానండి. సేమ్ ఇది మామూలు మార్నింగ్ వండిన కర్రీలో ఎలాగైతే అన్నీ వేస్తానో పక్కన పట్టిన కర్రీలో కూడా మొత్తం అన్నీ వేసి పెట్టేసుకుంటానండి. అప్పుడు ఇంకా ఉల్లిపాయ టమాటాలు కట్ చేసుకొని మామూలుగా వండుకోవడమే. ఇంకా అప్పుడైతే ఇంక వేరే ఏమీ మళ్ళీ తయారు చేయడం అన్నీ మసాలా లాంటివి ఏమీ ఉండదు. ఇంకా అన్నీ కలిపి ఇప్పుడే మొత్తం సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే మళ్ళీ కూర ఒకసారి చూసుకొని అందులో వాటర్ అంతా పోయాక, వాటర్ మాత్రం చుక్క కూడా ఉండకూడదండి. ఉంటే అస్సలు టేస్ట్ ఉండదు. చప్పగా ఉంటుంది కూర. వాటర్ అంతా పోయాక అప్పుడు మనం ఏవైతే పేస్ట్లు అయితే రెడీ చేసుకున్నామో అవన్నీ ఒకటి వేసుకోవాలి. మనం చికెన్ వండేటప్పుడు కూడా సాల్ట్ అయితే నేను ముందుగా వేయనండి, లాస్ట్నే వేస్తాను. ఎందుకంటే చికెన్ కొద్దిగా మెత్తగా ఉడుకుద్దని చెప్పి. ఇప్పుడైతే వాటర్ అంతా దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా 2 స్పూన్ల కారం, గరం మసాలా, ధనియా పౌడరు, మనం తయారు చేసుకున్న జీడిపప్పు నువ్వులు పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి దగ్గరగా కలపాలండి. దగ్గరగా కలిపిన అవన్నీ వాటికి పట్టేలాగా కలుపుకొని అప్పుడు పక్కన పెట్టుకొని కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టాక మళ్ళీ వాటర్ వస్తుంది కొద్దిగా. ఆ వాటర్ అంతా మళ్ళీ ఇది అయిపోయాక అప్పుడు మనము టమాటా చేసుకున్నాం కదండి, మిక్సీ పెట్టుకున్నాం కదా, అది కూడా అప్పుడు వేయాలి. అప్పుడు అది వేసాక మళ్ళీ దగ్గరగా అయ్యాక అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేయాలండి. గ్లాస్ వాటర్ వేస్తే అప్పుడు చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే కర్రీ అయితే తయారైపోతుంది. చాలా బాగుంటుంది. ఈ టమాటా పేస్టును జీడిపప్పు నువ్వుల పేస్ట్ ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుందండి. గ్రేవీ వస్తుంది, నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు మామూలుగా వండుకోండి, వేయకుండా వేసి వండండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో. మనం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వండుకుంటాం చూడండి, ఆ టేస్ట్ వస్తుంది. మెయిన్ గ్రేవీ ఎక్కువ ఉంటుంది. మనం మళ్ళీ రసం అవేమి పెట్టుకునే పని ఉండదు. కర్రీ ఒకటి సరిపోతుంది. రైస్లోకైనా సరిపోతుంది, బిర్యానీలోకైనా సరిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే ఎవరైతే చివరి వరకు చూసారో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. మా వీడియోని ఫుల్గా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ వీడియో చూసి లైక్ కొట్టకుండా వెళ్ళిపోకండి, లైక్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.